వీడి సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి ఆ చంద్రంగాని పట్టుకురండి. చంద్రం ఇక్కడ ఈ అతల మా దగ్గర సాగవరా, మరి మేము అడిగే ప్రశ్నకి జవాబు చెప్పరా. ఏమిటి దౌర్జన్యం? మేము చాలా మర్యాద గడుపుతుంటే దౌర్జన్యం అంటూ దబాయిస్తావేంటి? ఒక మనిషిని బలవంతంగా ఎత్తుకురావడాన్ని మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు. మీరు చేసిన యమనికి సిగ్గుపడక సమర్పించుకుంటున్నారా? నీలాంటి అదములు అదుపు చేయాలంటే అప్పుడప్పుడు ఇలాంటి యమ పనులు చేస్తూ ఉంటారా? తప్పదు మరి. ఏరా నువ్వు దేవుడి ప్రతినిధివా? దేవుడి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ఎంత ధైర్యం నీకు? నేనేం చేసినా అది ప్రజల మంచి కోసమే. నీలాగా ప్రజలను దోచుకోవడానికి నేను ఎలక్షన్ లో నిలబడలేదు. నీ బారి నుండి వాళ్ళని రక్షించాలని ఈ ఎన్నికల కోడి పెట్టాను. చంద్రం, ప్రజలను రక్షించడానికి నువ్వు మాత్రమే కాదురా, మామూలు మనిషిరా. అమ్మాయి కూడా మహాత్ముడు కూడా మామూలు మనిషిరా. తన గొప్పతనంతో మహాత్ముడుగా మారాడు. ఆ విషయం నీకు తెలిస్తే నీవు కూడా మనిషిలాగే బ్రతికేవాడి, ఇలా మృగంగా జీవించేవాడే కాదు. మా జీవితాల గురించి నీతో చెప్పించడానికి కాదురా ఇక్కడికి రప్పించింది. రేపు రాత్రికి దేవుడు నీతో మాట్లాడతాడని పేపర్లో వేయించావు. అది ఎలా జరుగుతుంది? ఆ రహస్యం మాకు తెలియాలి. రేపు రాత్రికి నేను నగరం నడిబొడ్డులో నిలబడి ఉంటాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. నీకు అనుమానంగా ఉంటే నీవు కూడా ఈ జన్మలో నిలబడి చూడు. అప్పుడు తెలుస్తుంది దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. చంద్రం, ఇప్పుడు నీ కత్తి కథలు నమ్మడానికి మేము ఆత్మీయం కాదురా. ఆ విషయంలో నువ్వు ఏదో మోసం చేయబోతున్నావని మాకు తెలిసింది. అదేంటో చెప్పరా. మర్యాదగా నిజం చెప్తే నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తావు, లేకపోతే సచ్చి శవంగా మారి శ్మశానంలోకి వెళ్తావు. చెప్తావా? నేను చావుకు భయపడే పిరిగివాడినే అయితే నీతో కయ్యానికే కాలు దువ్వగాడినా కాదురా. నాకు చావంటే భయం లేదు, ప్రాణాల మీద ఆశ లేదు. మీరు నన్ను ఎంత బెదిరించినా ఎంత చేసినా నా నోటి నుండి ఒక్క నిజం కూడా రాదు. నీ మొండితనం చూసి వదిలేస్తామని ఆశపడుతున్నావేమో, అది జరగని పని. మేము పెట్టే చిత్రహింసలు భరించలేక అన్ని విషయాలు నువ్వే చెప్తావు. పరిస్థితి అంతవరకు రాకముందే నిజం చెప్పి నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నీవు కాపాడుకోలేని రేపు నాయకుడైతే ప్రజలు ఎలా కాపాడుతారా? అందుకే ముందు నీ ప్రాణాలు నిలుపుకో, తర్వాత ప్రజల గురించి ఆలోచించుగాను. నా ప్రాణాలు తీసిన నా నోటి నుండి ఒక్క నిజం కూడా మీరు తెలుసుకోలేదు. మీకు చేతనైంది చేసుకోండి. చంపినా చస్తానంటావు. ప్రాణం కన్నా నీకు పదవే ముఖ్యమురా. అచ్చారా పచ్చా మెచ్చానిరా. నీకో చివరిసారిగా ఒక అవకాశం ఇస్తున్నాం. నువ్వే వెళ్ళి ఆ తాతని ఎన్నికల రణాన్ని తప్పుకున్నట్లు మాకు పేపర్ స్టేట్మెంట్ ఇవి. నీకెంత డబ్బు కావాలని ఇస్తాం. హాయిగా ఎక్కడికైనా బతుకురా. మీరు విసిరే ఎంగిలి బతికిలి కాసుపడే కుక్కను కాదురా. నేను మాటకు కట్టుబడే మనిషిని. ఈ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బ్రతుకుతున్న వాడిని. నన్ను మీరు డబ్బుతో కొనాలనుకుంటున్నా మీ ఆవివేకాన్ని చూస్తే నాకు జాలేస్తుందిరా. ఈ చంద్రగారికి ఈ మరదలంటే మహాపిచ్చి. అందుకనే నేను పట్టుకొని తీసుకొచ్చాను. చిచి, మీరు మనుషులా రాక్షసులా? చింత చచ్చినా పులుపు సావలేదే నీకు. నీ బావ మా దారిలోకి వస్తే నువ్వు పవిత్రంగా బయటికి వెళ్తావు, లేకపోతే నీ పని
మా చేతిలో శివరాత్రి జాతర అయిపోతుంది. రే పాపాత్ములారా, మీరు మీస ఉన్న మగాళ్ళైతే నన్ను సాధించండిరా. అంతేగాని అన్నం పొన్ను వెరగని ఒక అమాయకురాలు మాజా మీ ప్రతాపం చూపించడం. మీరు మీస ఉన్న మగాళ్ళైతే నన్ను సాధించండిరా. రమేశ్వరన్, ఆ చంద్రంగాని కుర్చీకి కనబడండి. చూస్తుంటే నాకు కసికసిగా కొరికి తినాలనిపిస్తుంది. మీరు దిక్కులేని చావు చేస్తారు. బాబా నా కోసం ఆలోచించి ఈ దేశానికి మాత్రం ద్రోహం. గుడ్. దేశం కోసం దాహాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్న త్యాగమూర్తి అన్నమాట. ఆల్ రైట్, ఆ రోజు నా చేతిలో తెప్పించుకున్నావు. అప్పుడు ఆపేసిన పనిని ఇప్పుడు పూర్తి చేస్తాను. నువ్వు నన్ను చెంపదప్ప కొట్టినంత మాత్రాన నాకు కోపం రావటం లేదే, తాపము తన్నుకొస్తుంది. కమాన్, నిన్ను సింపుల్ గా శిక్షించడం మాకు ఇష్టం లేదు. మా ముందు నాశించే లయబద్ధంగా కదిలే నీ నడుము చూసి మాకు పిచ్చెక్కిపోవాలి. రెచ్చగొట్టని ఆట, పచ్చి పచ్చిగుండ నీ పాటతో మమ్మల్ని స్పర్వల చిచ్చు చేయవే. కాల్చి పారేస్తాను. వెళ్ళి చంద్రపట్లోది. ఈ వేలు మర్చిపోలేం కాబట్టి, లేకుంటే ఈ రాక్షసులు మమ్మల్ని చిత్రపతి చేసి చంపేవాళ్ళు సామ్రాట్. నీకు రక్షకుడిని నేనే, వీళ్ళకి శిక్షకుడిని నేనే. చంద్రం, నువ్వు మేళం తీసుకుని బయటికి వెళ్ళి వేరే సంగతి నేను చూసుకుంటా. ఈ రోజు వాళ్ళని రక్షించాలని సంబరపడకు. ఏ నాటికైనా సరే నీ కన్నా ముందే వాళ్ళిద్దరిని చిత్రవద చేసి నిన్ను కూడా ఈ లోకంలో లేకుండా చేస్తాను. ఇప్పటికి నీ చేతిలో 2 సార్లు పరాజయం పొందాను రా. 3వసారి నాకు అవకాశం వస్తుంది. అప్పుడు నిన్ను గట్టిగా కండ కోసి గంతులకి వేస్తాను రా. వాడిని నికృష్టంగా చంపి మనం ఆనందంగా పండుగ చేసుకుందాం. పిచ్చి పొగల్లామని తెచ్చిపోయారు చచ్చిన కొరకల్లా. నలుగురు కలిసి నవ్వుల పాలు చేయాలని చూస్తారా? ఒక అమాయకం మీద మీ ప్రతాపం చూస్తారా? నమ్ముంటే నాతో కలవాలంటారా? పిచ్చి వేసాలు వేశారంటే తోలు వంచేస్తాను. దాదా, ఇక లాభం లేదు. ఈ ప్రపంచంలో వాళ్ళైనా ఉండాలి, లేక మనమైనా ఉండాలి. విజయమా వీర స్వర్గమా? పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. రేపు ఉదయాన్నే ఓట్లు లెక్కింది. పోలింగ్ అయిపోయింది, కానీ కౌంటింగ్ జరగడం మాత్రం చాలా కష్టం కదా. జరుగు తీరుతుంది మీనా. ఎందుకంటే చంద్రానికి తోడుగా ప్రజావాహిని పర్వాలు తొక్కుతున్నాయి. అయితే మీ అన్నయ్య అపజయం తప్పదన్నమాట. ఆ కిరాజుడి పేరు చెప్పి నన్ను అవమానించుకోమేనా. చంద్రం అఖండ విజయం సాధించడమే నా ధ్యేయం. అంటే విజయం ఓడిపోతే నీకు బాధ అనిపించదా? రావణుడు చేస్తే తన తమ్ముడైన విభీషణుడు ఎంత ఆనందపడ్డాడో, అలాగే
రావణుడి కంటే దారుణమైనటువంటి విజయ్ కూడా ఓడిపోతే నాకు సంక్రాంతి పండుగ. మంచిగా ప్రతిరూపం నువ్వు, రాక్షసువారికి మరో రూపం మీ అన్నయ్య. మీ ఇద్దరు అన్న తమ్ములంటే చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది. సృష్టిలో ఉన్నది విచిత్రం అదేమైనా. ఒకే కొమ్మకు గులాబీ పువ్వు ఉంటుంది, ఒకే కొమ్మకు ముళ్ళు కూడా ఉంటాయి. అవును, మా బావ గెలిస్తే నా ఆశయం నెరవేరుతుంది, సామ్రాట్ పంతం కూడా నెగ్గుతుంది. సామ్రాట్ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అతన్ని అవమానించాను, అనుమానించాను. కానీ సామ్రాట్ నా కళ్ళు తెరిపించి నన్ను మామూలు మనసుగా మార్చాడు. అవును, మనందరినీ కాపాడడం కోసం ఆ భగవంతుడే సామ్రాట్ని మన దగ్గరికి పంపించాడు. కాదు, ఆ దేవుడే సామ్రాట్ రూపంలో వచ్చి మనందరినీ కూడా కాపాడాడు. అవును, ఇందుకీ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారు? ఇప్పటి వరకు రాలేదు. ఒకరు పాత్రధారి, మరొకరు సూత్రధారి. ఎక్కడో బిజీగా ఉండి ఉంటారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే కిరణ్. మీనా, ఏమిటంత దీర్ఘాలోచనలో ఉన్నావు? ఏం లేదు బావా, అయినా ఎప్పుడు ఉదయాన్నే వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావా? అప్పుడే నీకు రాజకీయ వంటకాలు వంటపడ్డాయి అన్నమాట. ఇదంతా సామ్రాట్ ప్రతిభ, నా గొప్పతనం ఏమీ లేదు. అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు నిజంగా గొప్పవాడే బావా, అందుకే ఆ భగవంతుడే నీతో మాట్లాడాడు. దేవుడు లేడు, దెయ్యము లేదు, అదంతా సామ్రాట్ సృష్టించిన మాయాజాలం. ఏంటి మాయాజాలమా? అయినా అంతమంది చూస్తుండగా ఈ విచిత్రం ఎలా చేయగలిగారా బావా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఇదంతా సామ్రాట్ చేయమంటే చేశాను. రాత్రి 10 గంటలకు ఈ నగరం పార్కులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ భగవాన్ నన్ను ఆశీర్వదించు అన్నాను. అంతే, ఆకాశంలో నుండి ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి భక్త చంద్రం, నీకు అఖండ విజయం లభిస్తుంది అనే మాటలు మాత్రమే వినిపించాయి. సామ్రాట్ ఏం మాయ చేశాడో ఏమో, నాకు మాత్రం తెలియదు. మై గాడ్, సామ్రాట్ సామాన్యుడు కాదు. ఇంతమంది చూస్తుండగా అంతమందిని ఒకేసారి ఎవరికి అనుమానం రాకుండా ఎలా మోసం చేయగలిగాడో ఏంటో. మొత్తానికి నీకు సమజీవిని నీ భర్తగా ఎంచుకున్నావు. కంగ్రాచులేషన్స్ మేనా. థ్యాంక్స్ బాబా. అవును మేనా, ఆశలు అందరికీ ఉంటాయి, కానీ అవి నెరవేరే అదృష్టం కొందరికే ఉంటుంది. అయినా ఈ పెద్ద మనిషి తన కోసం ఎదురు చూసే మనుషులు ఉన్నారని గుర్తుందో లేదో, ఎక్కడికి వెళ్ళాడో. నువ్వు అలా చిరాకు పడుకునేనా, నేను వెళ్ళి వెతుకొస్తానుగా. ఇక్కడికి రావడానికి ఇప్పుడుగా ఆమెకి తీరికయింది. ఏం చేయమంటావు? చేయవలసిన పనులు 1,00,000 ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి కదా. అన్ని పనులు పూర్తి అయ్యేగా ఇంకెప్పటికైనా రెస్ట్ తీసుకో. నాకు కూడా నీ ఎదపైన తలబెట్టి నీ ఎద చెప్పే చిలుపు కబుర్లు వినాలనే ఉంది. ఇంకా అన్ని సిగ్గు లేకుండా చిలిపి మాటలే మాట్లాడుతూ ఉంటావు. ఏం చేయాలి మరి? లక్ష నక్షత్రాల వెలుగులో నీ సోసులు నా వయసును కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే ఆ ఆలోచనలకి ఆనకట్ట వేస్తే చాలా మంచిది. నాకు కబుర్లు చెప్పడం రాదు, చూసుకోవడం తెలుసు. నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, శృంగార రసాయనం పొంగిస్తాను. సిద్ధపడితే నీ సొగసు అలుగుతుంది. అబ్బా, అన్ని పాడు మాటలే. సరే, మంచి మాట చెప్పమంటావా? చెప్పు, హ్యాపీగా వింటాను. అయితే అందమైన అమ్మాయి చీర విప్పేస్తే, చీర కట్టుకుంటే బొమ్మలా ఉంటుంది. చీర విప్పేస్తే చిచ్చి, అదిగో మళ్ళీ మొదలు పెట్టావా?
నాకు అంత దూరంగా నిలబడి మొదలెట్టాను అంటావు ఏంటి? అడిగిందని సమాధానం చెప్పు. ఇలాంటి చిన్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్పను బాబు. అయితే నన్నే చెప్పేయమంటారా? చెప్పు ప్రశ్న మరి. చెప్పు. అందమైన అమ్మాయి చీర కట్టుకుంటే బొమ్మలా ఉంటుంది, అదే చీర విప్పేస్తే సెల్ఫోన్లా ఉంటుంది. అన్నీ చిరికి మాటలే. సింపుల్ మేనా. విజయ్ని చిత్తుగా ఓడిస్తానని శబ్దం చేశాను, కానీ అర్థబలం అంగబలం ఉన్న విజయ్ని ఓడించుకుంటే ఇలాంటి మాయ చేయి తప్పదు. అందుకే అమెరికాలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పనిచేస్తున్న నా మిత్రుడి సాయంతో ఆకాశంలో ఒక మెరుపుని సృష్టించాను. అయితే ఈ ప్రతిబంధ మీ అమెరికా మిత్రుడి సహాయంతో అన్నమాట. అతను పంపించిన కంప్యూటర్తో ఈ ఆకాశంలో ఒక మెరుపుని సృష్టించి అందులోంచి దేవుడు మాట్లాడిగా చేశాను. అదంతా నిజమనుకుని ఈ ప్రజలు చంద్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆ ఇంకేంటో అర్థం కాక ఆ విజయ్ గారి కూతురు జుట్టు పీక్కుంటున్నారు. సరేలే, మొత్తానికి నువ్వు మాత్రం మోసగాలికి మోసగాడవు అన్నమాట. గొప్ప మునుగుంది విజయ్. రాత్రి బ్యాలెట్ బాక్సులు మాయించేది కోసం పంపిన నా మనుషులు 10 మంది పోలీస్ కాల్పుల్లో మరణించారు. విన్నాను దాదా, ఆ దారుణం గురించి పూర్తిగా విన్నాను. అందుకే ఏం చేయాలో తెలియక మందు కొడుతూ మనశ్శాంతి వెతుక్కుంటున్నాను. నా పిల్లలు అండగా ఉండి నా ముఠాకు 2 ముక్కలన్నించిన గాపు దేవ 2 మరణించారు. ఇప్పుడు నేను రెక్కలు విరిగిన పక్షి లాంటి వాడిని. ఈ ఎన్నికల గురించి ఎన్ని కలలు కన్నాను దాదా. నేను గెలుస్తానని, మంత్రి పదవిని అవుతానని ఎంతో ఆశపడ్డాను. డబ్బు మంచినీళ్ళ కంటే హీనంగా ఖర్చు పెట్టాను. దాదాపుగా 100 కోట్లు నష్టపోయాను. అయితే నువ్వు గెలిచే అవకాశం ఏమాత్రం లేదంటావా? ఎంత మాత్రం లేదు. నిన్న పోలింగ్ జరిగినప్పుడే ఆ విషయం పూర్తిగా అర్థమైపోయింది. బ్యాలెట్ బాక్సులు మార్జిన్ చేయాలన్న మన ఆలోచన మట్టి కొట్టుకుపోయింది. సొమ్ము పోయి సరి పట్టుకుంది. ముష్టి సొమ్ము పోతే పోయింది. మీరు ఇలాంటి నా మనిషినిద్దరు దారుణంగా చచ్చారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. డబ్బు గురించి కాదా నా బాధ అంతా. ఇన్నాళ్ళు ఈ నగరానికి మగటము లేని మహారాజులా వెలిగిన నేను ఈనాడు ఒక అనామకుడి చేతిలో ఓడిపోయి తలదించుకునే పరిస్థితికి దాపురించింది. దీని అంతటికీ కారణం ఆ సామ్రాట్ గారు. వాడిని మన ప్రాణాలతో ఉంచలే మన చేసిన వాడిని చాలా తక్కువగా అంచనా వేశాం. అందుకే మనం తేరుకోలేని దెబ్బ కొట్టాడు. ఓట్లకి మొదలైంది. ఏర్పాట్లు చేశారు, కానీ ఇక మనం ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఎన్నికల లెక్కింపు వాయిదా వేయమని చెప్పారు. ఏం చేశారు మీరు? మేము రాత్రి నుంచి తీవ్రంగా ప్రయత్నించాం, కానీ మన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఎలక్షన్ ఆఫీసర్కి డబ్బా చూపుతున్నాను, అది కొరగలేదా? అదే అయింది. వాడి సత్యమీర వీళ్ళేదంటున్నాడు. అదే దేవుడు చేసిన ఎవరమని చెంపలేసుకుంటున్నాడు. నాకు శత్రువు అయినా సరే ఆ సామ్రాట్ గారు తెలివి అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మై గాడ్, చిన్న టిక్తో అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. మనకు ఒక్క తిప్పుకునే అవకాశం లేకుండా చేశాడు. ఇదిగో విజయ్, నువ్వు వాడిని నా ముందు పొగుడుతుంటే నా కడుపు రగిలిపోతుంది. మళ్ళీ మన తలెత్తుకునే మార్గం గురించి ఆలోచించు, అంతేగాని ఆ కంటిన గురించి నా ముందు పోవడం. నీ కడుపు మంట నాకు అర్థమైంది దాదా. నీకంటే ఎక్కువగా రగిలిపోతున్నాడు నేను. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఓట్లకి మీ ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది విజయ్. ఇప్పటికే ఆ చంద్రగాడు 1,00,000 ఓట్ల మీద ఎట్లా ఉన్నాడు. ఇంచు భయంకరమైన నేను కల్లో కూడా అనుకోలేదు. రమేష్, నువ్వు వెళ్ళి ఆ చంద్రం ఎక్కడున్నా, చరణ్ ఎక్కడున్నా తీసుకురా. ఓకే విజయ్.
ఏంటి రమేష్ వచ్చి చౌకబురు చల్లగా చెప్పాడు. ఇక ఆ చరణ్ గారు ఎంత తర్వాత తీసుకొస్తారో నాకు భయంగా ఉంది. నిండా ములిగిన వాడికి సెలవు దాదా. మనం పూర్తిగా ఊబిలో కూరుకుపోయాం. అలాంటప్పుడు మన శత్రులైనా ఎందుకు సంతోషంగా ఉండాలి? ఇప్పుడు అసలు పాయింట్ కొట్టే విజయ్. వాళ్ళు ముగ్గురిని అంటే ఆ సౌమ్రాట్ గారిని, ఆ చంద్ర గారిని, ఆ ఒకరి మీద పోయారు మీనని కసికసిగా చంపాలి. అప్పుడు మనం ఏమైపోయినా పర్లేదు. నా పథకం కూడా అదే దాదా. కాకపోతే చిన్న మార్పు చేస్తున్నాను. ఆ సామ్రాట్ గాడు చంద్రగాడు చూస్తుండగా ఆ మీనాని రేప్ చేసి చంపాలి. అది చూసి వాళ్ళు కుళ్ళి చావాలి. వండర్ఫుల్. ఆ మీనా అందం చూస్తుంటే నాకు దిమ్మరెక్కిపోతుంది. దాని సచ్చి వాళ్ళు నా కళ్ళ మంది చూసి ఆవిరాయ్ మళ్ళెక్కిపోతుంది. కమాన్ చరణ్, ఏమిటి విశేషాలు? చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు విజయ్. ఓట్లు లెక్క ఎంతవరకు వచ్చింది? పూర్తయింది. 3 లక్షల మెజారిటీతో చంద్రం గారు గెలిచాడు. నీకు డిపాజిట్ కూడా రావట్లేదు. సాధించావురా. అజయంగా వెలిగిపోతున్న ద గ్రేట్ విజయ్ కుమార్ మీద ఛాలెంజ్ చేసి విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. నీ పేరు ఈ నగర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ నీ చావు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సకల మానవ చరిత్రలో అత్యంత నికృష్ట చావు నీదే అవుతుంది. కమాన్ ఫ్రెండ్స్, ఈ విజయ్ ప్రతీకార జ్వాలలో నువ్వు మాడి మసైపోతావు. ఇక మానవత్వం లేదు, మంచితనం లేదు, జాలి లేదు, దయ లేదు. అందుకోండి మీ ఆయుధాలు. మనం సృష్టించే మారణ హోమంలో ఈ నగరం నాశనం కావాలి. అంతేగాని ప్రేమ మాత్రం లేదు. ఎందుకు అంటే నా మనసు ఆల్రెడీ సామ్రాట్కి అర్పించాను. అతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అర్థమైంది మీనా. ఇంకా నా మీద నీకు కోపం పోలేదు. నా దురదృష్టం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. సారీ కిరణ్, నన్ను తప్పుగా అనుకోవద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకో. కాదని నా శత్రువులతో చేతులు కలుపుతావురా? సిగ్గులేదు? మిస్టర్ విజయ్, మాటలు సరిగ్గా రాని. చూడు, నా ఇంటికి వచ్చి మా మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం. పెద్దనం కాదా పాప శోభనం. నీకు మాత్రం పరిపోషించులో శోభనం జరగబోతుంది. వస్తారా? పట్టుకోండి. ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. చాలా సంతోషం తమ్ముడు. ఇంతకీ కథ ఎక్కడ? అదే ఆ చంద్రగాడు సమరాలు గారు ఎక్కడ చెప్పారు? మర్యాదగా మాట్లాడరా. ఎవరికైనా మర్యాద? మేము మర్యాద ఇవ్వడానికి రాలేదు, మాటలు చేయడానికి వచ్చాం. ఒరే దుర్మార్గుడా, ఇంకా నీకు బుద్ధి రాలేదంటా? బుద్ధి వచ్చింది కనుక మిమ్మల్ని చంపాలని పుట్టిందిరా. నా కడ్డంలో ప్రాణం ఉండగా ఆ దారుణాన్ని నేను చేయను. అయితే నీ ప్రాణం తీసే పని పూర్తి చేస్తారా? తీసుకొచ్చాను. నువ్వు మనిషివా రాక్షసుడివా? సొంత తప్పునే పొట్లో పెట్టుకుంటావా? నా మార్గానికి అడ్డు వస్తే కన్న తల్లినైనా కాల్చి
రే మీ పాపం పండిదిరా, అందుకే ఇంతలో తగ్గించారు. పండింది మా పాపం కాదే, మా పాపం. నీ యవ్వనాన్ని పువ్వులా నిలిపేసి మా కామవాంఛ తీర్చుకుంటాం. అలా అయితే మీ ప్రాణాలు తీస్తాను. నా సామ్రాట్ వస్తే మిమ్మల్ని ముక్కలు నరిగినట్టు నరుకుతాడు. నీ చెప్పే రాక్షసులో నీ ప్రాణం పోవేది తప్ప నీకు చచ్చే అవకాశం లేదు. నిన్ను అంత పవిత్రంగా సాగిస్తే అది మా మగతనానికే సిగ్గుచేటు. కమా మీ పాపాల చరిత్రను సమాధి చేసిన ఇంకా మీరు ఇలాగే ప్రవర్తిస్తున్నారంటే మిమ్మల్ని భరించే భరతమాత సిగ్గుతో వస్తుందిరా. ఓహో, నువ్వు దేవుడి ప్రతినిధువు కాదు, మేము పాపాత్ములుగానే కనిపిస్తాం. మా పథకాలన్నీ పాలు చేసి మమ్మల్ని వీధి పాలు చేశారా మీరు? అందుకే మిమ్మల్ని చెప్పి మా పాపాన్ని మరింత పెంచుకుంటాం. ఈ సువిశాల ప్రపంచ దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలిగిపోతున్నా మన దేశపు ఔన్నత్యం మీలాంటి నీచుల వల్లే దిగజారిపోతుందిరా. మీలాంటి నీచులు సత్తనే ఈ దేశానికి విముక్తి. చావరా చంద్రుడు వదిలేయండి, లేదంటే పెట్రోల్గా చేసి తాగి మారేస్తాను. మీరు కలకాలం మేనా నువ్వు సుఖంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు ఇద్దరు వెళ్ళి సుఖంగా బతకండి. ఇన్నాళ్ళుగా మేము వీళ్ళ కోసం మార్గదర్శనంలో తిరుగుతున్నాం, కానీ మాకే ఆ కష్టం లేకుండా వీళ్ళు చంపేశారు. మిస్టర్ చంద్రం, ఆత్మరక్షణార్థం నువ్వు వాళ్ళ చంద్రాన్ని మేము కేసు రాసుకుంటాం, కానీ నీకు ఏ శిక్ష పడకుండా మేము చూసుకుంటాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ.